అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏంటి 3 గంటలు సినిమాకి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చా? హలో ఎవ్రీవన్, జేమ్స్ కెమెరాన్ గారి అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీని చూడడానికి వచ్చాను. థియేటర్లో జనాలు లేకపోయినప్పటికీ మంచి ఎక్సైట్మెంట్ తో వెళ్ళి కూర్చున్నాను. సినిమా స్టార్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ గానీ, ఆ గ్రాండియర్ గానీ, నేను కూడా కొద్దిసేపు అవతార్ లా మారిపోతే బాగుండు అనిపించింది. అలాగే కొంతసేపటికి కొద్దిగా లాగ్ అయిన ఫీల్ వస్తుంది. ఇంటర్వెల్ పార్ట్ 2 కంటే ఇది బాగానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆల్మోస్ట్ అందరూ నా పక్కన ఉన్న వాళ్ళందరూ స్లీపీ మోడ్ లో ఉన్నారు. కాన్వర్జేషన్ సీన్స్ అన్ని బోర్ కొట్టినప్పటికీ ఎప్పుడైతే మూవీ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుందో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూవీలోని కొన్ని సీన్స్ లో సముద్రం లోపల ఉన్న అనిమల్స్ తో కమ్యూనికేట్ అవుతుంటారు. చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ నాకు సెకండ్ హాఫ్ అంతా స్లోగానే ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి కంప్లీట్లీ వార్ మోడ్ కి షిఫ్ట్ అవడంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అక్కడ విజువల్స్ మాత్రం ఇంతవరకు మీరు అవతార్ సిరీస్ లో చూడని విజువల్స్ చూస్తారు. ఓవరాల్ గా మూవీ నాకు పర్లేదు అనిపించింది. ఈ మూవీని ఒక ఎక్స్పీరియన్స్ లో చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మధ్యలో అవతార్ పార్ట్ 2 లాగానే రిపిటేటివ్ గా అనిపిస్తుంది. చాలా సీన్స్ వస్తారు, తీసుకెళ్తారు, కొట్టుకుంటారు, మళ్ళీ కాపాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదే జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ జేమ్స్ కెమెరాన్ గారిని మెచ్చుకోవాల్సిందే. పీక్ విజువల్స్ అంతే. మీ దగ్గరలో 3D అవైలబుల్ గా ఉంటే ఈ మూవీని 3D లో చూడడానికి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ చాలా బాగుంది. ఆ తర్వాత స్లో అవుతూ క్లైమాక్స్ నచ్చుతుంది. విజువల్స్ కోసమైనా చూసేయచ్చు. మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.